జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా వలన దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో నిర్వహించిన ధర్నాలో భాగంగా మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 8,700 కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్లు మరియు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేడని వ్యంగ్యంగా విమర్శించారు. స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు విడుదల చేయడమే కాకుండా నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదని, అందువల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే సెక్రటరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి రేవంత్ ప్రభుత్వం అనేక దొంగ హామీలు ఇచ్చిందని, వాటిలో కొన్ని అయినా నెరవేర్చాలని వారు విమర్శించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల కొత్త బస్టాండ్లో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,700 కోట్లు పెండింగ్ లో వచ్చి ఈరోజు పేద బడుగు బలైన విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరి వహిస్తూ ఉంది. ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థులు అధోగతానికి ఈరోజు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏర్పడింది. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకపోయిన కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళక ఈరోజు మధ్యంతరంగా ఈరోజు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు ఇదే విధంగా గతంలో మీరేమన్నారు, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు ఉద్యమ కేంద్రంగా మీరు యొక్క ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ మీరు సవాల్ చేశారు. కానీ ఈరోజు మీరు అధికారంకి ఎక్కి గద్దెనెక్కిన తర్వాత మీకు కుర్చొచ్చింది కాబట్టి ఈరోజు విద్యార్థులను పూర్తిగా గాలి కలిసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో వస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల హామీలు విద్యార్థులకు హక్కుల యొక్క స్కాలర్షిప్లు విడుదల చేస్తా అన్నారు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, విద్యార్థులకు రావాల్సిన